రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ మధ్యకాలంలో డేట్ అయిపోయి మళ్ళీ రెన్యువల్ చేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు 40 మందికి వచ్చినట్లున్నాయి. ఇంకా చాలా వచ్చినాయి. ఫస్ట్ ఈ 40 వచ్చినాక 2-3 డేస్లో ఇంకా చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 2000 దాకా వచ్చినట్టున్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి ఈరోజు మండల్ పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఒకటి షూగూరులో ఒక ప్రోగ్రాం ఉంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, అందరూ గౌరవ ఎంపీటీసీలందరికీ, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మిగతా జిల్లా అధికారులందరికీ, మండల అధికారులందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ తీసుకునే లబ్ధిదారులందరికీ అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నా. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మీ అభిమాన నాయకుడు, వీరోచిత పోరాటం చేసి శాసనసభ్యునిగా ఎన్నికైన మీ నాయకుడు మిత్రుడు మేఘారెడ్డి గారు, ఎంపీపీ శైలజ కురుమూర్తి గారు, జడ్పీటీసీ పద్మ గారు, డిఆర్డిఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కచెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, లక్ష్మి చెక్కులు అనేది సరే 1,00,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది, సంతోషం. ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేస్తా ఉన్నా, మహిళలకు, మీరందరూ మహిళా సంఘంలో సభ్యులేనా? రూపాయి పొదుపు చేసుకొని కష్టపడతా ఉంటారు, అవునా? ఈ చేసుకున్న పొదుపు ఏం చేస్తూ ఉన్నారు? నెడిపోతూ ఉన్నాయి. రూపాయి కోసం కష్టపడతారు, పావులా వడ్డీ కోసం రాలేదని బాధపడుతూ ఉంటారు, అవునా? కానీ మీకు కాయ కష్టం చేసిన సంపాదన ఆదాయం అంతా కూడా దేనికి ఖర్చు పెడతా ఉన్నారు, అవునా? రెండవది పిల్లల పెళ్ళిళ్ళ కోసం, మూడవది రోగం పోస్తే దావకాన్లకు 1000 లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. అందుకని మీరు మహిళా సంఘాల్లో చర్చించుకున్నప్పుడు ప్రతి దాని పట్ల పూర్తి అవగాహనతోటి గ్రామ మహిళలందరూ కూడా ఐక్యంగా ఉండి ఆలోచన చేస్తే మీ పిల్లల చదువుల కోసం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పిల్లగానికి సంవత్సరానికి 20,000, 30,000, 40,000, 50,000 చొప్పున ఖర్చు పెడతా ఉంటారు. అంటే ప్రైవేట్ స్కూల్లో పంపి ఒక్కొక్క ఊరు నుంచి నేను లెక్కేసిన కొన్ని గ్రామాలు, ఒక గ్రామం నుంచి 70 లక్షల రూపాయలు పిల్లలకి ఖర్చు పెడతారు బయటికి పంపించేసి. అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? ఆ ప్రైవేట్కి పంపించే స్కూళ్ళలో మీకు చెప్పేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు రాసి రానటువంటి వాళ్ళు. వాళ్ళకి అక్కడ ఇచ్చే జీతం 10,000, 15,000 వస్తే ఉంటుంది. కొందరు కూర్చుంటే అసలు 7,000, 10,000 ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? పరీక్షలు రాసి పాస్ అయి నౌకర్లు వచ్చిన వాళ్ళు. వాళ్ళ జీతాలు 50,000, 60,000 ఉంటాయి. అంటే బాగా చెప్పగలిగిన వాళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, అంతంత మాత్రం చెప్పేటోళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. అంటే అంతంత మాత్రం చెప్పేటోళ్ళ దగ్గరికి పైసలు ఇచ్చి పిల్లలు పంపిస్తారు. బాగా చెప్పేటోళ్ళకి ₹1 ఖర్చు కానీ పంపిస్తలేము. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అవునా కదా? కాబట్టి మీరు అందరూ కూర్చొని, ఏ గ్రామానికి కూర్చొని, అన్ని మహిళా సంఘాలు కూర్చొని దీనిపైన ఆలోచన చేసి మీరు పెట్టే ఖర్చు మీ గ్రామంలోనో పక్క గ్రామంలో చదువుకున్న వాళ్లకు ఉదయం పూట 3 గంటలు, సాయంత్రం పూట చెప్పడానికి కొద్దిగంత వాళ్ళ జీతాలు ఇస్తే బయట చెప్పే చదువుల కంటే గొప్ప చదువులు మన ఊర్లో వస్తాయి. పిల్లలు పొద్దున 7 గంటలు పంపిస్తే మనం పిలుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, గులుగుతూ ఉంటారు. ఏది దోతి కట్టిస్తున్నారు రావాలి, చీర కట్టిస్తూ ఉన్నారు రావాలి. కాబట్టి పండుగలకు రకరకాల ఫంక్షన్లు ఒకరి చేసి లక్షలు ఖర్చు పెడతా ఉంటారు, లేకుండా అప్పులు చేస్తూ ఉంటారు. చేయరా? అది కరెక్టా? తెలవలేదు. అప్పులప్పాలే చెడిపోతే ఏమంటారు? వాళ్ళు లంగలు చెడిపోయింది అంటారు. అందుకే ఎప్పుడు కూడా
మనం ఒకరి కోసం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచన చేయకుండా వీళ్ళు లెక్క ప్రకారం ప్రతి విషయం పట్టి ఆలోచన చేసి మనకి ఏం జరుగుతుంది, ఏం లాభం, ఏం నష్టం, ఏది మంచి చేసినా ఆలోచన చేస్తే ఇంతకు మీరు 10 ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి దీనివల్ల మీరు మహిళా సంఘాల్లో కూర్చొని చర్చించుకోమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ